కమ్. హౌ ఆర్ యూ? నీ వయసు ఎంత అని అడుగుతున్నాను. 23. ఓ, ఈ యూనిఫామ్లో వయసు ఎక్కువగానే కనిపిస్తోంది. నాకు 25 ఏళ్ళు, చుడిదార్ వేసుకున్నానంటే 23. కానీ ఈ యూనిఫామ్ వేసుకుంటే 35 లాగా అనిపిస్తుంది కదూ. నవ్వక్కర్లేదు. ఇక్కడ కొన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి. కస్టమర్స్ దగ్గర, నా దగ్గర డిసిప్లిన్ గా నడుచుకోవాలి. అదే సేల్స్ గర్ల్కి అందం. వచ్చే కస్టమర్స్ రకరకాలుగా ఉండొచ్చు, కానీ మనం బిల్ పేమెంట్స్ లో జాగ్రత్తగా ఉండాలి. చెప్పేది అర్థమవుతుందా? వాళ్ళు కొన్ని సమయాల్లో మనల్ని అక్కడ ఇక్కడ చూస్తూ మాట్లాడతారు. అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. ఒక కస్టమర్ వచ్చేటప్పుడు మనం వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి. సి, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. Excuse me, darling. This is not an evening, Damayanti. It's wonderful and blissful morning. గుడ్ మార్నింగ్ సార్. Good morning, dear. How are you? ఫైన్ ఫైన్. కొత్త డిజైన్స్ అన్ని అక్కడున్నాయి సార్. Okay, నేను వెళ్ళి చూస్తాను. I'll take care. ఫ్రెష్ గా ఉందా? అదే, అలా చూడు. ఆయన డానియల్ డిసోజా, మన రెగ్యులర్ కస్టమరే. ఇక్కడికి వచ్చే కొత్త డిజైన్లన్నీ తను తీసుకుంటాడు. ఇలా చూడు, ఇక్కడుండే 3 కొత్త డిజైన్లు తను ఆర్డర్ చేసేశాడు. ఈ రోజు తను ఎక్కువ కొంటాడులే. ప్రియా, కమ్. ఇక్కడ కమ్ చెప్పలేదు, అక్కడ కమ్. వాట్ ఇస్ దిస్? మేడం, అది వచ్చి రాగానే మెళ్ళ బంగారమా? ఏదైనా మంచి చైన్ చూడగానే మెళ్ళ వేసుకోవాలని అనుకోకూడదు. వదిలితే ఇక్కడ ఉన్నవన్నీ తీసుకెళ్లేలా ఉన్నావే. ఈ పని నీకు సరిపోదు. కానీ నేనిప్పుడే మేనేజర్తో చెప్తాను. ఈ రోజే నిన్ను పనిలో నుంచి తీసేస్తాను. మేడం, రావే, రా. మేడం, రమ్మని చెప్తున్నానా? బంగారం చూస్తే ఆ సోనియా కూడా తిరిగి చూస్తుంది. అది ఆడదాని అలవాటు. ఒక నెక్లెస్ తీసి చూసినందుక ఈ హెరాస్మెంట్? శ్వేత, నువ్విందులో తలదుర్చుకో. అదేలా మేడం, మేమందరం వర్కర్స్ కదా. కస్టమర్స్ అడిగితే మెళ్ళ మాత్రమే కాదు, నడుం మీద, గుండె మీద పెట్టి డెమో చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. అది మా వృత్తి ధర్మం. ఇది ఏంటి శ్వేత కన్నా ఇది? మనం అంతా పనిచేసేవాళ్ళం, ఒకే చోట ఉండేవాళ్ళం. అవును కదా? అయితే వెళ్ళు. ఎంత పొగరు నీకుంది! నీ పేరేంటి? ప్రియా. ఇంతకు ముందు స్వీపర్గా ఉండేది, ఇప్పుడు సూపర్వైజర్. ఆ పొగరే ఊరికే గుంజుకుంటుంది. నువ్వురా. ప్రియా, నీ అకామిడేషన్ కుదిరిందా? దాన్ని వీళ్ళు బాగు చేసిస్తానన్నారు. ఓ, దానికి 1 వారం అవుతుంది. అంతవరకు ఏదైనా హాస్టల్లోనో ఫ్రెండ్ ఇంట్లోనో ఉండు. లేదంటే ఇంటికి వెళ్ళిరా. మీ ఇల్లు దగ్గరే కదా. లేదు, ఆత్మకూరు. అలా అయితే లీవ్ తీసుకో. 1 వారం తర్వాత వచ్చి జాయిన్ అవ్వు. నేను సార్తో మాట్లాడతాను.
నువ్వేం భయపడకు. ఒక వారమే కదా, కావాలంటే నాతో పాటుండు. నాకిక్కడ చోటు దొరికిందని రవితో చెప్పాలి. ఎవరారేవి? మా పక్కింటి అబ్బాయి మాకెంతో సాయం చేశాడు. స్టాప్ స్టాప్ ఓ, స్టాప్ స్టాప్ అంత కొట్టేస్తాడు. ఆపండి 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 స్టాప్ స్టాప్ స్టాప్. ఓ, ఆపండి ఆపండి బండి ఆపడానికి అంత కష్టమా? లైసెన్స్ ఉందా? ఉంది. కానీ హెల్మెట్ లేదు కదా. సారీ సార్. అయితే 500 ఇవ్వు. వందే కదా సార్ ఎప్పుడు ఇచ్చేది? అంటే అలవాటు అయిపోయింది అనమాట. 500 అంటే జ్ఞాపకం ఉంటుందిలే. ఓ, అయితే 500 ఖర్చు పెట్టాలన్నమాట. ఆ, మేడం అదంతా వద్దులేండి. మీరు ఐజీకి అది కాదు ఎస్పీకి మీ మొహం చూస్తే చాలా పరిచయస్తులా కనపడుతున్నారు. మేడం నువ్వు పంపించేయ్. వెళ్ళరండి మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే. ఎక్కువ. వీళ్ళని ఎక్కడో రా. హాయ్. 11th ఫ్లోర్ లో ఉంది. మనం స్టెప్స్ ఎక్కి వెళ్దామే. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలా? ఏ లిఫ్ట్ అంటే భయమా? భయం లేదు, ఏదేవైనా ఏదేమైనా భయం కదా. మ్, రా. దేవుడా, రా వెళ్దాం. రా. హా. ఎంత పెద్ద ఇల్లు ఇది! మీ సొంతిల్లా? కాదు, ఇది నా ఫ్రెండ్ది. ఆ ఫ్రెండ్ మాత్రమే కాదు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నాకు పనిపించింది కూడా ఆయనే. ఇది అమ్మేద్దాం అనుకుంటున్నారు. అంతవరకు ఇక్కడ ఉండొచ్చు. హలో. అక్కా, అక్కా, ఏమైంది? ఆ, ఏంట్రా నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? వర్గీస్ ఇంటికి వచ్చాను. బిజినెస్ డిస్కషన్. నువ్వేం భయపడకు, తన పేరు మనో. అక్కడ మందు మాటలు తప్పించి అసలు తినడానికి ఏవీ లేదు. అందుకే ఇక్కడికి ఏవైనా తిందామని వచ్చాను. నా దగ్గర కీ ఉందిలే. టేస్టీగానే ఉంది. ఇదెవరు కొత్త అమ్మాయి? కొత్త అపాయింట్మెంట్. అకామిడేషన్లో చిన్న ప్రాబ్లం. కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది. వంటగదిలోనే ఉన్నావుగా, 2 టీ పెట్టుకురా. ఏంటి? టీ తీసుకురా. మ్మ్. రా. అనవసరంగా భయపడ్డావు కదా. ఇతనే మీరు చెప్పిన వ్యక్తి అక్క? ఆ, ప్రేమిస్తున్నవారు. ఓ, ఇదేనా మీ ఊర్లో ప్రేమకి సింబల్? చాలా మంది నన్ను అడిగారు. ఒక ఆడ మగ కలిసుంటే అందరూ అలాగే అనుకుంటారు. మ్, మను నా మంచి కేర్ టేకర్. స్నేహానికి, నమ్మకానికి, ప్రేమ కంటే ఇంకా ఎక్కువైన వారు. నేనిస్తాను. శ్వేత, ఫోన్. ఓ, కూర్చో. హాయ్. అరే కూర్చోండి. అదే
మీ పేరేమన్నారు? ప్రియా. ప్రియా. మేం ఫ్రెండ్స్ మాత్రం కాదు, బిజినెస్ పార్ట్నర్స్ కూడా. మ్, నేను తనతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. ప్రియా, మీరు ఏ ఊరు? ఆత్మగురు. ఏమైంది? ఓకే, నేను వెళ్తున్నాను. మ్. సరే, ఇప్పుడు మీరు మాట్లాడుకోండి, నేను బయలుదేరుతాను. ప్రియా, కలుద్దాం సరేనా? బాయ్. బాయ్. తర్వాత ఈ కిచెన్లో రైసు చికెన్ ఉంది, వేస్ట్ చేసేకండే. టేస్ట్ చెప్పేటట్టు ఉండదు. అరే ఆత్మకురమ్మా, మ్, ఫుడ్ని టేస్ట్ చేసి చెప్పాలి, సరేనా? మ్.